ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటాకు పరీక్ష అవసరం లేదని చెప్తున్నారు. కనీసం ఐఏఎస్ అధికారులు ఉంటారు, విద్యాశాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, ఇంకా చాలామంది అధికారులు ఉంటారు. వాళ్ళు కనీసం మంత్రులను గైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే లోకేష్ గారు ఇక్కడ చదువుకోలేదు, ఫారెన్లో చదువుకొని వచ్చారు. ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం ఎలా ఉంటుందో ఆయన కొంచెం అవగాహన తక్కువే ఉండవచ్చు, అందుకే ఎలా మాట్లాడారు. ఎక్కడో పివి సింధు లాంటి వాళ్ళు ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడిన వాళ్ళకి ప్రభుత్వం ఉచితంగా ఉద్యోగాలు అది ఇస్తుంది తప్ప, డిఎస్సి లాంటి ఉద్యోగాలు వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేసినప్పుడు అందులో ఏ కోటాకు ఆ కోటాలోనే ప్రైమరీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ కోటా ప్రకారం ఇస్తారనే కనీస అవగాహన లేకుండా చేయడం అటు అధికారులది తప్పే, తెలుసుకోకపోవడం మంత్రి గారిది తప్పే. డిఎస్సిలో తప్పులు జరగలేదు అని చెప్పడం మరీ ఘోరం. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో చాలా క్లియర్గా కనబడుతుంది. దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంక్వైరీ చేసి పిన్ పాయింటెడ్గా ఏ ఏ అభ్యర్థులు కంప్లైంట్స్ ఇస్తున్నారో ఇండివిజువల్గా క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. ఒక వ్యక్తి ఒక ఉద్యోగం కోల్పోయాడంటే అతని జీవితం కోల్పోయినట్లు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. రెండోది, ఎవరైతే ఉద్యోగం సంపాదించారో వాళ్ళతో ఆందోళన చేయించడం కూడా ప్రజాస్వామ్యానికి, రాష్ట్ర ప్రభుత్వ విధానానికి చాలా ఘోరమైనటువంటి తీరుగా నేను చెప్తాను. ఉద్యోగాలు వచ్చినప్పుడు ఉద్యోగాలు చేసుకోవాలి, అంతేగాని ఉద్యోగాలు రాలేదని ఆందోళన చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా ఆందోళన చేయడం అనేది చాలా తప్పు. కాబట్టి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా విధానపరమైనటువంటి అంశాలు మాట్లాడేటప్పుడు కానీ కొన్ని రూల్స్ తెలుసుకుని మాట్లాడాల్సిన అవసరం అందరి మంత్రుల మీద ఉంది. లోకేష్ గారు ముఖ్యంగా రాజకీయ పరమైనటువంటి ప్రకటనలు ఏదైనా చేసుకోవచ్చు, రాజకీయంగా ఎన్న అబద్ధాలు తప్పులు దొరలొచ్చు, కానీ విధానపరమైన అంశాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. డిఎస్సికి ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటాలో కూడా ఎగ్జామ్ రాయాల్సిందే, ఇది రూల్ ఉంది. కాబట్టి ఈ విషయాలని అధికారులు మంత్రులకు తెలియజేయాలి, మంత్రులు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉండాలి. ఇలాగా జరిగినప్పుడే బాధ్యతారాహిత్యమైనటువంటి పరిపాలన జరుగుతుందనే అనుమానాలు అందరికీ వస్తాయి. థ్యాంక్ యూ.